ఉంటారు. ఇక విజయవాడలో జరుగుతున్న విమెన్ పార్లమెంట్ సదస్సులో ఎంపీ కవిత మాట్లాడుతున్నారు. ప్రత్యక్షంగా చూద్దాం. Politically, where we can do whatever we want to, but as women, all of us know there is a visible freedom in these countries, but there is also an invisible glass ceiling in these countries, and that I say, Ms. Aruna Miller is also here today. That I say because in a country like United States, even after 200 years of democracy, we could not get a woman to be elected as the President of United States. But whereas in India, in 1960s, we had a head of a state as a woman. In this country, where we see a invisible glass ceiling, we've always accepted women leadership. అంటే మన రక్తంలోనే ఉన్నది, మన చరిత్రలోనే ఉన్నది. ఇప్పుడు ఇందిరాగాంధీ గారి గురించి మనం చెప్తా ఉన్నాం. వారికంటే ముందు రాణి రుద్రమదేవి గారు కావచ్చు, ఝాన్సీ లక్ష్మీబాయి కావచ్చు, ఎందరో మంది మహిళలు. ఇదే గడ్డ మీద మనం మాట్లాడుకుంటే ఆనాడు గాంధీజీ వచ్చినప్పుడు ఇదే విజయవాడలో వందల మంది ఆడబిడ్డలు జైళ్లకు వెళ్ళినారు. వందల మంది సహాయ నిరాకరణ ఉద్యమంలో మొత్తం తమ ఒంటి మీద ఉన్న బంగారాన్నంతా ఒలిచి దేశం కోసం ఇచ్చేసినటువంటి పరిస్థితిని మనం చూసాం. అంటే మనకు కొత్త కాదు, లీడర్షిప్ మహిళలకు కొత్త కాదు, దేశం కోసం త్యాగం చేయడం మహిళలకు కొత్త కాదు. కానీ కొత్త విషయాలు ఏంటంటే మహిళల పట్ల పెరుగుతున్న వివక్ష, కొత్త విషయాలు ఏంటంటే మహిళల మీద పెరుగుతున్న హింస. మరి దాన్ని ఎట్లా ఆపాలనే విషయం మీద ఈ సదస్సు ఖచ్చితంగా చర్చిస్తుందని, చర్చించి ఒక మంచి సానుకూల దృక్పథం తీసుకుంటుందని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఇక్కడ చాలా మంది యంగ్స్టర్స్ వచ్చారు, చాలా మంది ఆడపిల్లలు చాలా కాలేజెస్ నుండి వచ్చారు. వారందరికీ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. దెర్ ఇస్ అ ప్రాబ్లమ్ ఇన్ దిస్ వరల్డ్. యూజువలీ the most stupid people are very confident and they don't ask questions, but the most intelligent people and the people who want to learn, in the doubt that what other people would think, do not ask any questions. But all the young girls present here today, I would like to request you, please ask questions, please ask for help. Many of us sitting here, the leaders, all of us, we are willing to support you. We want you to do very good in your life. You don't have to necessarily come into politics, but whichever stream of line you select, whichever stream of line you want to work in, we are willing to help you, mentor you and guide you. So one thing you should kindly remember, all the young women here, is to question everything. Question your teachers, question your politicians, question your parents. Kindly do not stop, do not hesitate. I believe that is the one mantra which will take us women to a greater heights. Apart from that, of course, today's topic has been on mentorship. Mentorship అనే కాన్సెప్ట్ యూజువలీ బిజినెసెస్లో వెస్టర్న్ కంట్రీస్లో ఎక్కువగా మాట్లాడతాము, మన భారతదేశంలో తక్కువగా అవగాహన ఉన్నటువంటి కాన్సెప్ట్. మెంటర్షిప్ అంటే ఏదన్నా ఒక ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి రాజకీయవేత్తలైనా వ్యాపారవేత్తలైనా కొత్తగా ఆ ఫీల్డ్లోకి రావాలనుకుంటున్న వాళ్ళని తీసుకొని ఆ కార్యక్రమాన్ని నేర్పించడం, వాళ్ళతో ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవడం. ఈ మంచి కాన్సెప్ట్ని ఇక్కడ కోడెల శివప్రసాద్ రావు గారు మరి ఇంట్రడ్యూస్ చేయడం నిజంగా వారి స్ఫూర్తిని చూపుతూ ఉన్నది. ఆ స్ఫూర్తిని మరి నేను కూడా ముందుకు కొనసాగించదలుచుకున్నాను. చాలా మంది ఢిల్లీలో అబ్బాయిలు ఎంపీస్కి లెటర్స్ రాస్తూ ఉంటారు, మేడం మీ దగ్గర ఇంటర్న్షిప్ చేస్తాం మేము అని. నా దగ్గర కూడా ఒక 5-6 మంది పిల్లలు ఇంటర్న్షిప్ చేస్తూ ఉన్నారు. మన తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్న అబ్బాయిలు ఉన్నారు, వేరే రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి అబ్బాయిలు ఉన్నారు. కానీ ఇంతవరకు నాకు ఏ ఒక్క అమ్మాయి కూడా మేడం మీ దగ్గర ఇంటర్న్షిప్ చేస్తానని రాయలేదు. మరి ఈ కాన్ఫరెన్స్ స్ఫూర్తితోని ఎవరన్నా అమ్మాయిలు ఇంటర్న్షిప్ చేయడానికి ఉంటే కూడా మరి అందరు లీడర్స్ మనం సహకరించి యాక్సెప్ట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఇందాక అశోక్ గజపతిరాజు గారు మాట్లాడుతూ ఒక మాట చెప్పారు, మనకు మెంటర్స్ అంటూ వేరే ఎక్కడో లేరు. మన ఇంట్లోనే మన అమ్మమ్మలు తాతయ్యలు మన రామాయణాలు మహాభారతాలు మన అర్థశాస్త్రాలు మనకన్నీ చిన్నప్పటి నుంచి చిట్టిపొట్టి కథల రూపంలో చెప్పి మన పర్సనాలిటీని డెవలప్ చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అదే పద్ధతిని అదే ఒరవడిని కొనసాగిస్తూ ఆయా మన భారత సంస్కృతిలో ఉన్నటువంటి మంచి అంశాలను తీసుకొని కనుక మనం ముందుకెళ్ళగలిగితే బాగుంటుందని నేను భావిస్తూ ఉన్నాను. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక పేద మహిళ కూడా తనకు వచ్చేటటువంటి చాలా కొద్ది ఆదాయాన్ని ఆమె ఇంటికి వాడుతుంది, పొదుపు చేస్తుంది, చాలా గుట్టుగా తన సంసారాన్ని చేసుకుంటుంది.
నిజానికి డిమానిటైజేషన్ అప్పుడు ఆర్బీఐ గవర్నర్ గారికి కూడా అంత ప్రతిభ ఉండి ఉండదు కాపాడుకోవడానికి. ఒక గ్రామీణ మహిళకు ఉండేటటువంటి ప్రతిభ, మరి అంత గొప్పతనం, అంత ప్రతిభ మన మహిళలకు ఉన్నది. దాన్ని కాపాడుకొని ఆ క్షేత్రస్థాయి నుండి పైకి తీసుకొచ్చే కార్యక్రమాలు చేయడానికి ఇటువంటి కాంక్లేవ్స్, ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని చెప్పి నేను బలంగా విశ్వసిస్తూ ఉన్నాను. చాలా మంది మరి చదువులు ఉంటే చాలా అనుకుంటారు, చదువు చాలా అవసరం, కానీ చదువు లేకుండా కూడా జీవితాన్ని చదివినటువంటి మహిళలు మన గ్రామాల్లో చాలా మంది ఉన్నారు. వారందరినీ కూడా మరి పైకి తీసుకొచ్చే విధంగా నిజంగా మనం పనిచేయాల్సి ఉంది. ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్ గురించి ఆలోచిస్తే నాకు రోషమ్మ గారు గుర్తొస్తారు. మద్యపాన నిషేధం కోసం చాలా పెద్ద ఎత్తున చదువు రానటువంటి ఎంతో మంది మహిళలు కూడా తీసుకొని గ్రామాల్లో ఉద్యమం చేసినటువంటి మహిళ. మరి వారి స్ఫూర్తితోని మనందరం కూడా నాయకత్వ పటిమను మరి ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుకుంటూ చివరిగా ఒక చిన్న అంశం చెప్పి నేను ముగించదలిచాను. ఇక్కడ చాలా మంది మా ఆడబిడ్డలు ఉన్నారు, ఆడపిల్లలు. ఎప్పుడన్నా వంటింట్లోకి వెళ్ళారా? చెయ్యత్తాలు వెళ్ళారా? జనరల్గా మన ఇళ్లలో ఏం జరుగుతుందంటే మన నాన్నలు చెప్తా ఉంటారు, మా భార్య మహారాణి, మా ఇంటికే మహారాణి అని చెప్తారు. ఇంటికే మహారాణి అని చెప్పినామా లాస్ట్కి వంటింటికి మహారాణి అవుతుంది. సరే, వంటింటికి మహారాణి కదా, మరి వంటిల్లంతా మనదే అనుకొని వంటింట్లోకి వెళ్తే వంటింట్లో ఉండే పాత్రల మీద కూడా నాన్న పేరే కనపడుతుంది తప్ప అమ్మ పేరు ఎక్కడ కనపడదు. ఏనాడైతే అది కొద్దో గొప్ప మారుతుందో తప్పకుండా మహిళా సాధికారతకి మనం బాటలు వేసిన వాళ్ళం అవుతామని చెప్పి నేను విశ్వసిస్తూ మరి అన్ని మార్పులకు ఇది ఒక మంచి వేదిక అవ్వాలని అమరావతికి వచ్చి నాకు మాట్లాడే అవకాశాన్ని ఇచ్చినటువంటి గౌరవ పెద్దలందరికీ కూడా మరొక్కసారి పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై ఆంధ్రప్రదేశ్, జై హింద్. Thank you, madam. Thank you for that.